స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా ఇప్పుడు చూద్దాం. సుబ్బారావు ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 40 సంవత్సరాలు. గత కొంతకాలంగా చర్మంపై తెల్లటి మచ్చలు వస్తున్నాయి. ఇవేమైనా నరాల జబ్బులకు సంకేతమా? నా అనుమానాన్ని తీర్చండి అంటూ రాశారు. సుబ్బారావు గారు, బహుశా వేరే కారణం వల్ల ఎంఆర్ఐ తీసి దాంట్లో రేడియాలజిస్ట్ బ్రెయిన్లో వైట్ ప్యాచెస్ ఉన్నాయి అనే రిపోర్ట్ చూసి మీరు భయపడ్డట్టున్నారు. ఈ వైట్ ప్యాచెస్ అనేవి అందరికీ హానికరంగా కానీ లేకపోతే భయపెట్టేట్టు కానీ ఉండవు. వైట్ ప్యాచెస్ చాలా రకాలు ఉంటాయి బ్రెయిన్లో. వైట్ మ్యాటర్ ఉంటుంది బ్రెయిన్లో. ఆ వైట్ మ్యాటర్లో తేడాలు వచ్చినప్పుడు వైట్ ప్యాచెస్ కనబడతాయి అన్నమాట. అందరికీ వైట్ ప్యాచెస్ అని రాస్తే నాకు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉందా అనే భయం ఉంటుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ వైట్ ప్యాచెస్ ఉన్న వాళ్ళందరికీ ఉండదు. ఎలా ఉంటుంది? దీంట్లో ఒక తేడా ఉంటుంది. అంటే కార్పస్ కెలోజంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఒక యాంగిల్లో ఉంటాయి ఈ వైట్ ప్యాచెస్. అలా ఉండి ఒక సైజులో ఉంటాయి, ఒక డిస్ట్రిబ్యూషన్లో ఉంటాయి. అంటే కొన్ని ఏరియాస్లో మాత్రం ఉంటాయి. ఇవన్నీ ఫిట్ అయితేనే అప్పుడు దాన్ని మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. ప్రతి వైట్ ప్యాచ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కాదు. ఏరియాని బట్టి కూడా మనకి ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో కొందరికి తీవ్రమైన జబ్బు ఉంటుంది, అడ్రినల్ ల్యూకోడిస్ట్రఫీస్ అని ఉంటాయి అన్నమాట. వాళ్ళలో చాలా పెద్ద పెద్ద వైట్ ప్యాచెస్ ఉంటాయి చిన్నపిల్లల్లో. అది ఆ వైట్ ప్యాచెస్ దాన్ని గమనించి దానికి బట్టి మనం జబ్బు నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ అత్యధికంగా చాలా ఎక్కువ మందికి ఈ వైట్ ప్యాచెస్ చిన్న చిన్న ఉంటాయి, చిన్న డాట్స్ లాగా ఉంటాయి, అక్కడక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకు ఇది ఉండొచ్చు, కానీ దానివల్ల డేంజర్ లేదు. కొన్ని విటమిన్ లోపాల వల్ల కూడా రావచ్చు, దానివల్ల డేంజర్ లేదు. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు చిన్న చిన్న వైట్ ప్యాచెస్ ఉంటాయి, కొంచెం ఎక్కువగా ఉంటాయి, దానివల్ల డేంజర్ లేదు. కానీ బీపీ కంట్రోల్లో పెట్టాలని అన్న ముఖ్యమైన విషయం మనం ఆ వైట్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకు మనం చెప్పాలన్నమాట. సో వైట్ ప్యాచెస్ అన్నీ ఒకటే కాదు. వైట్ ప్యాచెస్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని భయంకరమైన జబ్బుల్లో కూడా వైట్ ప్యాచెస్ ఉండొచ్చు, కానీ చాలా రేర్ అది. ఎయిడ్స్లో కూడా వైట్ ప్యాచెస్ ఉండొచ్చు. అంత మాత్రాన ఈ ఉన్న వాళ్ళందరికీ అది ఉన్నది కాదు. చాలా తక్కువ మందికి ఉంటుంది, కొద్ది 1% కంటే తక్కువ ఇలా ఉండడం. సో వైట్ ప్యాచెస్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఆటోఇమ్యూన్ కండిషన్స్, డీమైలినేటిక్ కండిషన్స్ వల్ల రావచ్చు, వాళ్ళకు విటమిన్ లోపం వల్ల రావచ్చు, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకు చిన్నవి రావచ్చు, బీపీ వల్ల రావచ్చు, రకరకాల కారణాల వల్ల రావచ్చు. ఎంత పెద్దవి, ఎక్కడున్నాయి, పేషెంట్కి వేరే కండిషన్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి మనకు ఈ వైట్ ప్యాచెస్ ముఖ్యమా కాదా, డేంజరసా కాదా, ట్రీట్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ డిసైడ్ చేయొచ్చు. సో మీ న్యూరాలజిస్టు, మీ రేడియాలజిస్టు మాట్లాడుకుంటే దీన్ని ఈజీగా డిసైడ్ చేయొచ్చు ఏం చేయాలి దాని గురించి. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. తరచూ కడుపులో నొప్పి వస్తున్నప్పుడు గరిక, వేపాకుల్ని సమపాళ్లలో తీసుకుని ఆపై నీటిలో మరిగించి కషాయంగా కాచండి. ఈ కషాయాన్ని నిత్యం కొద్దిగా తీసుకుంటూ ఉంటే కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.